ఆగురోలా ముత్త నీ మంచినీళ్ళు తాగుతా అసలుకే గొంతెండక పోతాంది. అమ్మయ్య ఇక తాగిన నీళ్ళు తాగినా కదా. ఇక ఇప్పుడు మీకు నీళ్ళ ముచ్చట్నే చెప్తా. నేను హైదరాబాదులోనే ఉంటున్నా కానీ నీళ్ళది ఒక గోస అవుతుందా అనుల్లా. నిజం చెప్తున్నా, నేను పట్నం వచ్చినప్పటి సంది ఇట్లా ఎన్నడూ చూడలే. ఎవరో ఎందుకు నన్నే తీసుకోరాదు. 4-5 రోజులకు ఒకసారి నల్ల వచ్చినట్టు వస్తుంది. మా ఇల్లునే బంద్ అవుతుంది. బాసన్లు దోముకునేదందుకు కూడా కష్టమే అవుతుంది. ఇక నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు రోడ్డు మీద చూడాలి నీళ్ళ ట్యాంకర్లు ఒకటి తప్పితే ఇంకోటి పోతూనే ఉన్నాయి. గది అప్పట్లో కదా కరోనా వచ్చినప్పుడు తాపుకో అంబులెన్స్ ఎట్లా పోయేటి అగో ఇక ఇప్పుడు ఏడ చూడు ట్యాంకర్లే కానొస్తున్నాయి. అంటే నీళ్ళకి ఎంత తిప్పలు అవుతుంది అన్నట్టు. ఎందుకు ఇట్లా ఏమైంది అసలు? ఏది అరుచుకుందాం రారి మరి. నిజంగా నీళ్ళకు హరిగోస అవుతుందోల్లా. తాగే నీళ్ళనే కాదు, ఇప్పుడు పట్నం జనం తానం చేయాలంటే కూడా వెనక ముందు అవుతారు. నీళ్ళు సరిపోక నీళ్ళు కోస వచ్చింది మనకు. ఇక ట్యాంకర్లే దిక్కు అవుతున్నాయి. ఈ ట్యాంకర్లు బుక్ చేసుకున్నట్ల రికార్డుల మీద రికార్డులు అవుతున్నాయి అట. అంతెందుకు, హైదరాబాద్లో నీళ్ళ డిపార్ట్మెంట్ ఉన్నది కదా, ఖాళీ ఇల్లే నిమిషానికి 7 ట్యాంకర్లు పంపుతున్నట్టు ఇండ్లకు. నిమిషానికే 7 ట్యాంకర్లు. ఇక ఎప్పురి కథ. నిన్ననో మొన్ననో ఒక్కరోజునే 10,000 ట్యాంకర్లు ఇళ్ళకు పంపిరు. ఇట్లా చరిత్రలో ఎన్న లేకుండే. మరి ఇప్పుడే ఎందుకు అయింది అంటే మన పుణ్యాత్ముల పాలన గట్లున్నది మరి. అయ్యో నీళ్ళ కాడ కూడా ఆలనే అనుడా నేరు చెప్తా. మన చేయిపాట వచ్చినాక మిషన్ భగీరథ నీళ్ళు మాయమైపోయినాయి. కాళేశ్వరం వేస్ట్ గీస్టు అనుకుంటే దాన్ని సత్యనాశ చేసి కుట్రలు నడిచినాయి. చెరువులు ఎండిపోయినాయి, ఆగులు కనబడతలేవు. ఆఖరికి పంటలకు నీళ్లు వారిద్దామన్న దిక్కు దివాన లేదు. ఈ నడుమ అప్పుడప్పుడు వాన పడ్డా కానీ నీళ్లు మాత్రం దొరుకుతలేవు. నేలంతా లోపల ఎండిపోయింది. ఇది సర్కారు తప్పు కాకుంటే ఇంకెవల్ది? నీళ్ల కోసం ఇంతగానం కోసన అసలు. ఇక ఇదంతా చూసి మన సర్కారు వాళ్ళు ఏమంటారు అంటే ట్యాంకర్లు అందరికి వచ్చేటట్టు చూస్తాం, ఇంకెక్కువ పెడతామని అంటారు. ఇక ఈ మాట విన్నాక కోపం రమ్మంటే రాదా? అరే ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టు చేస్తాం, నీళ్ళ తక్లీఫులు లేకుండా చేస్తామని అంటారా? ట్యాంకర్లు తక్కువ కాకుండా చూస్తాం, మీరు కొనుక్కోరని అంటారా? ఇదేమన్నా తరికగల మాటేనా? ట్యాంకర్లు పెడతామని వాళ్ళు అంటారంటే ఇక నీళ్ళకి ఎంత తిప్పలవుతుందో వాళ్ళకు కూడా అర్థమైంది. గిట్లున్నది కథ. నిజంగా ఇప్పుడు చాలా మందికి కేసీఆర్ సార్ గొప్పతనం ఏర్పడుతుందోలా. సార్ అప్పట్లోనే అన్నాడు, ఇంటింటికి నల్ల నీళ్ళు రాకుంటే ఓట్లే అడగాని నల్ల నీళ్ళు ఇచ్చినాయి. మన ఆడోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిందే లేదు. అసలు ట్యాంకర్ల ముచ్చట్నే తెలియదు. కానీ ఇప్పుడు చూడు అంత తిర్రమర్ర అయిందాగా లేదా? ఓ దిక్కు ఎండాకాలంలో గొంతు ఎండకపోతుంటే రేవంత్ సారేమో నేనేమన్నా ఒక్క స్కీమ్ అన్నా ఆపిన్నా ప్రజాపాలన గింత సక్కగుంటే శాపాలు పెట్టుడేందని ఉల్టా దబాయించిండు. అరే నీళ్ళ తిప్పలైతుందిరా భగవంతా అంటే ఊ అంటే ఢిల్లీ దోపడుతుండు. ఏందో ఏమో పాటరుపా.